నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58%, ఎస్టీ నిధుల్లో 38% వినియోగం కాలేదని, ఖర్చైన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారని కాగ్ నివేదికలో వెల్లడైంది. 2021-22 ఆర్థిక ఏడాదితో పోల్చితే రాష్ట్ర జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగిందని కాగ్ పేర్కొంది. తెలంగాణలో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక చెప్పింది. సాగునీటి ప్రాజెక్టులపైనే గత 5 ఏళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో శుక్రవారం ముందుకొచ్చింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినట్లు పేర్కొంది. తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు చేసినట్లు చెప్పింది. కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రుణాలను మళ్లీ అప్పులు చెల్లించడానికి వినియోగించినట్లు తెలిపింది. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6% ఎక్కువ రుణాలు తీసుకుందని తెలిపింది. ఇక గత సంవత్సరం బడ్జెట్ లో పన్నేతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారని పేర్కొంది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25% మేర పెరిగాయని తెలిపింది. సొంత పన్నుల రాబడి 17% పెరిగిందంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇక 2022-23 బడ్జెట్ వెలుపలి రుణాలు 1,18,629 కోట్లుగా అంచనా వేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చును తక్కువగా అంచనా వేశారని చెప్పారు. కేంద్రం నుంచి భారీగా గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారని, ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు వస్తాయని పేర్కొన్న రాలేదని తెలిపింది. ఇండ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ ఫామ్ పథకాల నిధులు కేటాయించినట్లు చూపించినా ఖర్చు కాలేదని వివరించింది. కాగా శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎజెండా ఒకటి ఇస్తున్నారని, సభలో మరొక దానిపై చర్చ చేస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. ఒక రాజకీయ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదని, అందరినీ పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఏదేమైనా పథకాల పేరుతోటి ఆ నిధులు దారి మళ్లించడం అనేది కేసీఆర్ సర్కార్ తీరులో చాలా క్లియర్ గా కనిపించినట్టుగా కూడా కాగ్ నివేదికలో చాలా క్లియర్ గా తేట తెల్లమైంది. మరి కాగ్ నివేదికపై, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం ఎలా ఉండేది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.